समानः नैवेद्यं समर्पयामि दुष्टदोषपरिहारार्थं द्वारपालकदेवताभ्यो नमः नारिकेलग्रहां समर्पयामि भूर्भुवः स्वाहा तच्छन्द्रवरेण्यं भद्रस्य धीमहि यो यो नः प्रचोदयात् गृह प्रवेशांगभूतम अनेन पुष्पांडव पूजार्थं तनुतर्षेत् కొట్టు 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 पुलिस बुको चंद्र ఇక్కడ అక్కడే అక్కడికే పెట్టు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎవరు క్లీన్ కృష్ణనా जरा साइड ఈ ప్రాంతంలో దేని నుంచి మనం ఇబ్బందులు పడతా ఉన్నామో ఆ ఇబ్బందుల్ని తొలగించేందుకు వేరే మార్గం లేదు. అనివార్యమై ఒకవేళ మనం ఇవ్వకపోతే ఈరోజు బిల్డింగ్ మనము ఒకలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మళ్ళా ఇంకో 10-15 ఏళ్ళలో వెనక్కిపడేటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుదూర చేయకుంట ఐనాపూర్ కుసుమూర్తి తంగిడికి వాళ్ళు కూడా కోర్టుకు పోవాలంటే 70 కిలోమీటర్ల దూరంలో కోర్టు న్యాయ వ్యవస్థ ఉంటుంది. వాడు ఇప్పుడు పొద్దుగా 4 నెలల నుంచి 5 నెలలు తయారై బస్సులు పట్టుకొని అది పట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న సందర్భాలు చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏది చెబితే మేము ఇది కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు రండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర తిరిగి మొత్తం సెక్రటరియట్లో తిరగడానికి గడపంటూ లేదు, పోనీ ఆఫీసులో లేదు. అందరూ వెంబడబడడం వల్ల మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు దాదాపు 30 నుంచి 40 కోట్లు సమూహంగా ఒక్కోసారి శాంక్షన్ ఇచ్చేటువంటి సందర్భాలు గతంలో చూసాము. మన మక్కల్ కోర్టు భవనాన్ని కోర్టుని ఒక్కటే శాంక్షన్ ఇవ్వడం. అందుకే మా మక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ సందర్భంలో తలెత్తిన అంశమే భవనం లేదు అనేటువంటి మాట. భవనం లేదు కాదు సార్, మీకు భవనం ఉంది రండి అంటే ఏంటి అన్నప్పుడు జిల్లా జడ్జి గారు అయితేనేమేంటి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి గారు శ్రీదేవి మేడం గారు అయితేనేమి ఎక్కడ చూస్తారంటే, మేడం ఎక్కడ దొరికినా దొరకకపోయినా మొన్ననే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొంత మంచిగా చేయించుకున్నట్టు నాకు క్యాంప్ ఆఫీస్ ఉంది, నా క్యాంప్ ఆఫీస్నే నేను పోటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఒక్క నిమిషం నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. తిరుపతి సార్ కానివ్వండి, శ్రీదేవి మేడం కానివ్వండి, డీజే అంటే సీజే. మనకు కావాల్సిందల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య జనాలు ఇబ్బంది పడకుండా జీవన విధానంలో వాళ్ళకు మనం కొంత సహకారం చేయగలిగితే అంతకంటే గొప్ప మనస్తృప్తి ఇంకొకటి ఉండదు. అది మన ధర్మం కూడా అనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కడ ఉన్నా ఎమ్మెల్యే సార్, నాకు ఇక్కడ కూర్చొని ఎమ్మెల్యే అంటారు, నా క్యాంప్ ఆఫీస్ ఇస్తా అంటే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సమైక్యాంధ్ర చరిత్రలో మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇటువంటి సందర్భం రాలేదు. ఈ సందర్భం మక్కల్లో వచ్చింది, అది నాకే దొరికింది కాబట్టి నేను అదృష్టవంతులుగా భావిస్తూ మరి వారికి ఆ భవనాన్ని 15 ఆగస్టు రోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీద పేపర్ వర్క్ అంతా అయిపోయింది. నేను మళ్ళీ మొన్న 2-3 సార్లు పోయొచ్చాను. మన ఫైనాన్స్ క్లియరెన్స్ ఫైల్ కూడా క్లియరెన్స్ అయిపోయింది, దానికి నంబరింగ్ కావాలా, అది మంత్రివర్గం కూర్చున్న రోజు ఆ రోజు ఆ డేట్ నెంబరింగ్ ఇస్తారన్నమాట గుర్తు చేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థ సంబంధించినటువంటి ఏ అంశం అయితే మనం దూరాన పోయి తీసుకుంటామో ఆ అంశాన్ని మన దగ్గర మన ప్రజలే
ఇది సునాయాసంగా ఈజీగా అప్రోచ్ అవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ మరి అందరి ఆలోచన విధానాన్ని చేస్తూ నేను ప్రభుత్వానికి కూడా లెటర్ రాయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైనా ఇక్కడ చూడలేదు, ఇది మరి మీ క్యాంప్ ఆఫీస్ మీరు ఎక్కడ కూర్చుంటారన్నమాట. సార్ నేను ఎక్కడైనా కూర్చుంటానని చెప్పేసి కూర్చొని మరి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందన్నమాట మా పత్రికా సోదరుల ద్వారా. దానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు రాబోయే కొద్ది రోజుల్లోనే మక్తల్ ఏమంటారా న్యాయ కోర్టు భవనం కోర్టు సముదాయం మక్తల్ జూనియర్ సివిల్ జడ్జి అని మక్తల్కి వచ్చింది, అయిపోయింది అంతా కూడా. కాబట్టి మనం దాన్ని వాడుకోవాల్సిందిగా అందరినీ తెలియజేసుకుంటూ మన ఆనాడు మరి మండల పరిషత్తో నిర్మించుకున్న ఆ రోజు జెడ్పీటీసీ గారు ఇక్కడ లక్ష్మారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. వీళ్ళ నిధులతో కట్టినటువంటి చిన్నపాటి గెస్ట్ హౌస్ ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకోవడం జరిగింది. మరి ఇది కూడా కాంగ్రెస్ హయాంలోనే కట్టినటువంటి గెస్ట్ హౌస్ అనే మాట మరొకసారి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్ మేడం వాళ్ళందరూ కూడా ఆ మాట మన్నించి పక్కన ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ పోలీస్ వాళ్ళు కూడా మా మాట మన్నించి వాళ్ళు కొంత కుదించుకొని ఒక బిల్డింగ్ వచ్చేసి వాళ్ళ బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ని ఖాళీ చేసి ఐసిడిఎస్ వాళ్ళకి ఇచ్చి ఐసిడిఎస్ వాళ్ళు కూడా సునాయాసంగా వాళ్ళన్ని మరమ్మతులు చేయించి వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేయించి తీసుకోవడం అన్న మాట జరిగిందని మాట తెలియజేసుకుంటూ మన ప్రాంతం బాగుపడాలంటే ప్రతి ఒక్క వ్యవస్థ మన ప్రాంతంలో ఉండాలి, ఇది అనివార్యం, లేని పక్షాన అసలు ఏమీ జరగదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా అన్ని విధాలుగా సహకారం చేస్తున్నటువంటి మొత్తం ప్రజానికానికి ప్రజల కోసం ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తిగా వాళ్ళ క్షేమమే ముఖ్యంగా వాళ్ళ క్షేమమే ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి సందర్భాన్ని భగవంతుడు నాకు కనికరించి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి రుణపడి ఉంటుకుంటూ మరి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునే అవకాశాన్ని ప్రజలించారు కాబట్టి వాళ్ళకు కూడా రుణపడుకుంటూ ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించాల్సిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అన్ని అంగులతో కూడుకున్నది, ఇప్పుడు అనువైనది, అవసరమైంది, అనివార్యమైంది కాబట్టి మనం కోర్టుకు మనం దాన్ని ఇచ్చేస్తూ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ కీస్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు ఇది ఐసిడిఎస్ కాదు, ఇది మండలం గెస్ట్ హౌస్. ఇది ఎవరు లేకుంటే ఐసిడిఎస్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా పక్కన ఉన్నటువంటి కార్యాలయాన్ని వాళ్ళకి అప్పచెప్పి ఇది మండలంలో ఉన్న గెస్ట్ హౌస్ ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి సేవలు అందించే విధంగా ముందుకు